అన్యాయం జరుగుతుంది. బీసీ 42% రిజర్వేషన్ బీసీలు కల్పిస్తామని చెప్తూనే బీసీలను తొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అందరూ ఫైర్ అయ్యారు. అది ఓకే, అది సహజంగా వర్గపోరు, వర్గపోరు, వాళ్ళ అంతర్గత పోరు అది. అందరికైతే ఆ గ్రిప్ పోగొట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. అందులో భాగంగా వాళ్ళు చెప్పిన వాళ్ళైతే ఒప్పుకుంటారు, అయితే ఒప్పుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్సీ ఇచ్చారు శంకర్ నాయక్కి, అది జానారెడ్డి గారి అప్పుడు కూడా డిజర్వింగే, బట్ అతని బ్లెస్సింగ్స్ వల్ల వచ్చాడు. సో అట్లా మళ్ళీ వెంకటరెడ్డి, రాజగోపాల్ ఇట్లాంటి వాళ్ళ బ్లెస్సింగ్తో రావాల్సింది తప్ప డైరెక్ట్ సీఎం పెడతానంటేనో మహేష్ కుమార్ గౌడ్ పెడతానంటేనో వాళ్ళంత యాక్సెప్ట్ చేయరు అంత ఈజీగా. సో ఈ వర్గపోరు నడుస్తుంది ఆ జిల్లాలో, దానివల్ల కారణం ఏంటి. ఓకే, అంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మాట్లాడినటువంటి అద్దంకి దయాకర్ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు. సరే, ఓకే, వాళ్ళు నిజంగా మీరు అన్నట్టుగా వాళ్ళ దాంట్లో ఒక అంతర్గత ఉంది పోరు, అవి కామన్ నడుస్తూ ఉంటాయి వాళ్ళకి. ఎలక్షన్స్లో కూడా సార్ వాళ్ళు ప్రతి కాన్స్టిట్యువెన్సీలో వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యారు, ప్రతి దగ్గర వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు. అది వాళ్ళు అనుకున్న వాళ్ళకే సీట్లు ఇప్పించగలిగారు, వేరే వాళ్ళకి రానివ్వలేవాళ్ళు. మందుల శామ్యాలు కావచ్చు, మందుల శామ్యాలు పాపం చాలా ఓవర్ నైట్ 1 వీక్ 10 days ముందు గెలిపించారు. శామ్యాల దగ్గర రూపాయి లేదు. వేం కూడా అంతే, వేముల వీరేశం, వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఫైనాన్షియల్ కొంత సహాయపడ్డారు ఎలక్షన్స్లో, కావడానికి వీల్లేదు. సో ఆ ప్రాబల్యం కాపాడుకోవడానికి వాళ్ళు అవన్నీ చేస్తుంటారు. వాళ్ళ క్యాండిడేట్ పెట్టుకుంటారు, వేరే వాళ్ళని రానివ్వరు. అద్దంకి దయాకర్ రానివ్వడానికి అదే కారణం. అద్దంకి దయాకర్ని అడ్డుకున్నారు కదా వర్చువల్.